జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. నమస్కారం. జాతీయ జెండాలు, జంతువులు, పువ్వులు వీటిని చూసినప్పుడు దేశాలు తమను తాము ప్రపంచానికి ఎలా పరిచయం చేసుకుంటాయో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఈ శక్తివంతమైన జాతీయ చిహ్నాల వెనుక ఉన్న కథలేంటో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలొక చిహ్నం ఒక దేశం గురించి ఏం చెబుతుంది? ఆ చిహ్నాలు ఆయా దేశాల గుర్తింపు, విలువలు, ఇంకా చరిత్రను ఎలా ప్రతిబింబిస్తాయో కలిసి చూద్దాం రండి. సరే, మొదటగా మనం జంతు ప్రపంచంలోకి వెళ్దాం. చాలా దేశాలు జంతువుల శక్తి, వాటి గాంభీర్యం నుంచి ప్రేరణ పొంది వాటిని తమ చిహ్నాలుగా ఎందుకు ఎంచుకున్నాయో చూద్దాం. ఉదాహరణకు నార్వే, నెదర్లాండ్స్, స్పెయిన్ ఈ దేశాలన్నీ శక్తివంతమైన జంతువులనే తమ జాతీయ చిహ్నాలుగా ఎంచుకున్నాయి. సరే, వీటి గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నార్వే, నెదర్లాండ్స్ ఈ రెండు దేశాలు యూరోప్లో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా కూడా రెండూ తమ బలానికి గుర్తుగా సింహాన్నే ఎంచుకున్నాయి. ఇది భలే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇక స్పెయిన్ విషయానికొస్తే వాళ్లు గద్దనెంచుకున్నారు. చూడండి, సింహం నేలమీద తన ఆధిపత్యాన్ని చూపిస్తే గద్ద ఏకంగా ఆకాశాన్నే శాసిస్తుంది. ఇది కూడా ఎంత పవర్ఫుల్ సింబలో కదా! సరే, జంతువుల నుంచి ఇప్పుడు మనం మొక్కల ప్రపంచంలోకి వెళ్దాం. పువ్వులు, ఆకులు ఇవి కూడా దేశాలకు అంతే శక్తివంతమైన చిహ్నాలుగా ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు అర్థమవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఎంత వైవిధ్యం ఉందో. బంగ్లాదేశ్ కలువ పువ్వు నుంచి కెనడా మేపల్ ఆకు వరకు ప్రతి మొక్క వెనుక ఒక కథ, ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, కొన్ని కామన్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. అచ్చం సింహంలాగే గులాబీ, లిల్లీ పువ్వులు కూడా వేర్వేరు సంస్కృతుల్లో ఒకే రకమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! అయితే కొన్ని దేశాలు మాత్రం తమ ప్రత్యేకతను చాటుకోవడానికే ఇష్టపడతాయి. ఉదాహరణకు కెనడా మాపులాకు లేదా ఆస్ట్రేలియా వాటిల్. ఇది ఆ దేశాల సహజ సిద్ధమైన ప్రకృతికి, వాటి ప్రత్యేకమైన గుర్తింపునకు అద్దం పడతాయి. సరే, మనం చివరి విభాగానికి వచ్చేసాం. ఇప్పటిదాకా మనం ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందిన చిహ్నాలను చూసాం. ఇప్పుడు ప్రకృతిని దాటి చరిత్ర, భౌగోళిక అంశాలు, సంస్కృతిని ప్రతిబింబించే చిహ్నాల గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు మన భారతదేశాన్నే తీసుకుందాం. మన జాతీయ చిహ్నం అశోక చిహ్నం మన ప్రాచీన చరిత్ర నుంచి నేరుగా తీసుకున్నది. ఇది కేవలం ఒక బొమ్మ కాదు, వేల ఏళ్ల మన వారసత్వానికి సజీవ సాక్ష్యం. అలాగే టర్కీ చిహ్నం చూడండి, నెలవంక, నక్షత్రం. ఈ రెండు ఆ ప్రాంతపు సంస్కృతిలో, చరిత్రలో ఎంతగా పెనవేసుకుపోయాయో మనకు తెలుసు. ఒకప్పటి గొప్ప సామ్రాజ్యపు వైభవాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఇక డెన్మార్క్ అయితే చాలా భిన్నమైన దారిని ఎంచుకుంది. ఆ దేశం తన భౌగోళిక స్వరూపాన్నే, అంటే సముద్రంతో తనకున్న విడదీయరాని బంధాన్నే జాతీయ చిహ్నంగా మార్చుకుంది. ఎంత యునిక్ ఐడియా కదా! సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ రకరకాల చిహ్నాలను స్థూలంగా 3 కేటగిరీలుగా విభజించవచ్చు. 1 జంతువులు, 2 మొక్కలు, 3 ఆయా దేశాల ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తులు. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రతి చిహ్నం కూడా ఒక కథే, ఒక దేశపు ఆత్మను, దాని విలువలను ఒకే ఒక్క చిత్రంలోకి కుదించి చెప్పే ఒక శక్తివంతమైన కథ. సరే, ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ ఈ మొత్తం ప్రపంచానికి, మానవాళి అందరికీ కలిపి ఒకే ఒక చిహ్నాన్ని ఎంచుకోవాల్సి వస్తే అది ఏమై ఉంటుంది? కాస్త ఆలోచించాల్సిన విషయమే కదా!